మాజీ వార్డు మెంబర్ అప్పటి గతంలో మన అశోకన్న కూడా ప్రజానికానికి తెలియజేయమనగా మరి నారపల్లి చౌరస్తాలో పురంలో చౌరస్తాలో మరి రాత్రికి రాత్రి దొంగతనంగా వచ్చి దొంగల్లాగా అర్ధరాత్రి తవ్వకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరో తెలియని వ్యక్తులు మరి గత ప్రభుత్వంలో మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు, ఏదో అడ్వర్టైజ్మెంట్ వరకు. కానీ ఇదే ప్లేస్లో మేము గత 15 ఏళ్ల కిందనే మేము అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి పెద్ద ఎత్తున అప్పుడు భూమి చేసినాము. చాలామంది నాయకులు కూడా వచ్చినారు. అప్పుడు దిమ్మ కూడా కట్టినాం. మేమే ఇక్కడ ఉండొద్దని చెప్పి రోడ్డుకు అందరూ సహకరించాలని చెప్తే మేము కూడా అప్పుడు సహకరించి ఇక్కడ దిమ్మ కూడా తెలిసి అప్పుడు అట్లాంటిది మాకో న్యాయం ఇంకోకో న్యాయం కాకుండా ఇక్కడ అసలు ఎలాంటి దిమ్మెలు కానీ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డు కానీ ఏర్పాటు చేయొద్దు. ఎందుకంటే గత మేము కూడా సహకారం చేసినాం కనుక ఇప్పటికైనా ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హైవేలో కొట్టి ఎవరు కూడా పర్మిషన్ లేదు. ఎందుకంటే తీవ్ర అంతరాయం కలుగుతుంది. పబ్లిక్ రాకపోకలు జరిగే ప్లేస్, ఇక్కడ వ్యాపారం జరిగే ప్లేస్, చాలా ఇబ్బందులు జరుగుతాయి. కనుక ప్రభుత్వం వెంటనే అలాంటి వారిపై తక్షణ చర్యలు తీసుకొని వారికి ఎలా పర్మిషన్ ఇస్తే మీ డిమాండ్ ఏంటంటే నారపల్లి చౌరస్తాగా ఎట్లాంటి హోర్డింగ్స్ పెట్టొద్దని ప్రకటనలు పెట్టుకోవద్దు. ఎందుకంటే కొంతమంది వ్యాపారవేత్తలు తమ స్వార్థం కోసము పబ్లిక్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని అది ఏమైనా పర్మిషన్ ఉంటే క్యాన్సల్ చేయమని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇక అధికారులకు ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వకూడదని మీరు డిమాండ్ చేస్తున్నాం.